ఈ తప్పు మీరు కూడా చేస్తున్నారా? అయితే వీడియో చివరి వరకు చూడండి. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ విలువ దూరమైనప్పుడే తెలుస్తుంది. పట్నం నుంచి 10 ఏళ్ల తర్వాత రవి తన అమ్మమ్మ ఊరు అమరావతి వచ్చాడు. రవికి ప్రపంచమంతా తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మాత్రమే. పట్నంలో పెరగడం వల్ల పల్లెటూరి వాతావరణం వాడికి అంతగా నచ్చలేదు. రవి రాకతో మురిసిపోయిన అమ్మమ్మ వాడికి ఇష్టమని స్వయంగా ఆవకాయ పెట్టి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తెచ్చింది. రవి ఫోన్లో ఏదో వీడియో చూస్తూ అన్నం తింటున్నాడు. అమ్మమ్మ వాడితో, ఒరేయ్ మీ తాతయ్య బతికున్నప్పుడు అని ఏదో చెప్పబోయింది. అబ్బా డిస్టర్బ్ చేయకమ్మమ్మ, నేను గేమ్ ఆడుతున్నాను అని కసిరాడు రవి. అమ్మమ్మ నిరాశగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పెద్ద వాన, ఊరిలో కరెంటు పోయింది, నెట్ కూడా లేదు. రవి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. విసుక్కుంటూ కిటికీ పక్కన కూర్చున్నాడు రవి. అప్పుడు అమ్మమ్మ మెల్లగా ఒక పాత లాంతరు వెలిగించి తెచ్చింది. వాడి పక్కనే కూర్చుని కృష్ణానదికి 30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పెద్ద వరద గురించి, అప్పుడు కరెంటు ఫోన్లు లేకపోయినా ఊరి జనం ఎలా కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడ్డారో ఒక అద్భుతమైన కథలా చెప్పింది. ఆ లాంతరు వెలుతురులో అమ్మమ్మ ముఖంలోని ఆనందం, ఆమె గొంతులోని ఆత్మీయత రవిని కట్టిపడేశాయి. ఆ కథలో ఉన్న నిజమైన భావోద్వేగం ముందు వాడి వీడియో గేమ్స్ చిన్నపోయాయి. ఆ రాత్రి ఫోన్ లేకుండానే ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయాడు రవి. టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేసినా పక్కనున్న మనుషులను దూరం చేస్తోంది. ఆత్మీయులతో గడిపే క్షణాలు, వాళ్ళు పంచే ప్రేమ వెలకట్టలేని నిజమైన ఆస్తి. మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా?